ఈరోజు ఈ రాత్రికాల సమయం ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి ఒక బోధకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక పాస్టరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అర్ధరాత్రి, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ఒక పాస్టరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న మందిరపు ఆయన వచ్చి యేసు ప్రభుని అడిగాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏమి చేయాలని చెప్పేసి యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభుడు, ఇద్దరు అడిగారు యేసు ప్రభుని. ఇంకో అతను ఎవరు అడిగారు? ఒక యవ్వనస్తుడు అడిగాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. ఆయన ఏమన్నాడు? సమస్తాన్ని విడిచిపెట్టి నీ ధనమంతా పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, పరలోకంలో కూడా ధనం ఉంటుందని చెప్పాడు. వాడు వెంబడించలేదు. డబ్బు కావాలి, నాకు దేవుడు కాదని పరలోకాన్ని వదులుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా అడుగుతున్నాడు. ఇక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడు ఈయన వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఎలాంటి క్రియలు చేయాలని అడిగాడు. 2వ వాక్యం కూడా చదువుతారా? 2వ వాక్యం. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయడేలని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చినావు. ఎక్కడి నుంచి వచ్చినాయంట? నీవు దేవుని యొద్ద నుంచి వచ్చినావు. దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఇలాంటి మంచి బోధ చేయలేవు. నీవు చేయించిన సూచక్రియలు ఎవడు కూడా చేయలేడు అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ దైవత్వాన్ని అతను గుర్తించాడు, దేవుని శక్తిని గుర్తించాడు. ఇది దేవుని వల్లనే కలుగుతుందని చెప్పేసి అతను గుర్తించాడు. గుర్తించి ఏం చేశాడు? అతను దేవునికి అడిగాడు, ఈ సూచక్రియలు ఎవడో చేయలేని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు 3వ వాక్యంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించుట అంటే ఒకటేని అనుకుంది. దానికి కింద అర్థం ఏమని రాసుకుంటున్నట్లు, పైనుండి. ఎక్కడి నుంచి చెప్పండి? పైనుండి. కాబట్టి ఈ యొక్క క్రొత్తగా జన్మించటము అంటే పైనుండి. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి తెలుసా? పంపబడిన వాడు. ఎవరంట? అపోస్తులుడు అంటే దేవుని చేత పంపబడినవాడు. ఇక్కడ క్రొత్తగా జన్మించంటే పరలోకం నుంచి వచ్చి మన మీద మనలో ప్రవేశించుటది. కాబట్టి పరిశుద్ధాత్మ పరలోకం నుంచి పామురు వల్లే వచ్చింది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి పైనుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుంచి. అందుకని మనం కూడా బాప్తిస్మం అనేది ఎక్కడి నుంచి పొందుతున్నాం? మనం పైనుండే. యేసు ప్రభువు అడిగాడు, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పైనుంచి వచ్చిందా లేకపోతే సొంతంగా ఇచ్చి అడిగాడు. పైనుంచి వచ్చిందంటే అతను ఎందుకు నమ్మలేదంటాడు యేసు ప్రభు. సాధారణంగా వచ్చిందంటే కనుక ఆయన ఒప్పుకోడు. ఏం చేయాలో అర్థం కాల వాళ్ళకి. అట్లాగే ఇక్కడ చదువుతున్న వాక్యం ఏంటంటే, బాప్తిస్మము అంటే మనము పైనుంచి జన్మించడం అంటే ఒకటి క్రొత్తగా జన్మించటం. ఎలా జన్మించంట అంటే మారు మనస్సు. ఏ మనస్సు అంట? మారు మనస్సు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే పైనుంచి జన్మించుట అంటే అతనికి మొట్టమొదటిగా మారు మనస్సు కలగాలి. పరలోక రాజ్యానికి మొదట మెట్టి ఏమంటది? మారు మనస్సు. బైబిల్ ఏం చెప్తుంది? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది సువార్తని నమ్మండి. ఏం పొందాలంట? మతం మార్చుకోమన్నాడా? మారు మనసు మార్చుకోమన్నాడు దేవుడు. మారు మనసు పొందమన్నాడు. మతం మార్చుకొని ఎక్కడ చెప్పలే. క్రైస్తవత్వాన్ని ఒక మతంగా పెట్టారు. బైబిల్లో కాదు, లోకములో సిక్కిజం, జైనిజం, లెనినిజం, ముస్లిమిజం, హిందూయిజం, బుద్ధిజం, ఇప్పుడు అంబేద్కరిజం, ఇలా రకరకాల ఇజాలను అయిన మతాలు. క్రిస్టియనిజం ఎక్కడ లేదు, క్రిస్టియాలిటీ అని ఉంది. క్రిస్టియాలిటీ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని వెంబడించేవాడు. నేను ఒక మార్గం అని చెప్పాడు యేసు. అంతేగా నేను ఒక మతం అని చెప్పలే ఎక్కడ. కాబట్టి మనకు మతం కాదు. చాలామంది తెలియక
మత ప్రచారం చేస్తారు, మతాన్ని ప్రచారం చేస్తారు అన్నారు. కానీ మత ప్రచారం మనం చేయట్లా. యేసుప్రభు ఎవరో మనం చెప్తున్నాం, దాన్ని తెలుసుకుంటే మీరు ఆశీర్వాదం పొందుతారు అని మనం చెప్తున్నాం. అందుకని మనం చదువుతున్న ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొందాలి. పరలోక రాజ్యాన్ని మనం చూడాలంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? మారు మనసు. ఏం మనసు కావాలంట? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మనం పొందాల్సిందంట మారు మనసు. రెండోది ఇక్కడ ఏమని రాస్తుంది? చదవండి, 7వ వాక్యం చదవండి. మీరు క్రొత్తగా జన్మింపవలనని. సరే, 5 చదవండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అంటే ఇక్కడ ఏమని చదువుతున్నాం మనము? జన్మించాలంట, మరొక జన్మ మనకు కావాలి. ఏ జన్మ అది? పరలోకం నుంచి జన్మించాలి. బైబిల్లో రాస్తుంది, మీ జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో దాచబడిందని రాస్తుంది. ఎక్కడ దాచబడిందంట? మన జీవము దేవునితో ఎక్కడ దాచబడిందంట? పరలోకంలో దాచబడింది. అదే నూతనమైన యెరూషలేము ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుంచి దిగి వస్తా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని పిల్లలంతా కూడా పరలోకంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? పరలోకంలో ఉన్నారు. శరీరము భూమి మీద ఉన్నప్పటికీ మనం ఎక్కడున్నామంట? పరలోకంలో మనము ఉన్నాము. అందుకని ఇక్కడ పైనుండి వచ్చే మారు మనసు పొందాలి. పైనుండి వచ్చే నీటి మూలంగా అంటే బాప్తిస్మము. ఏమంట? నీటి మూలంగా జన్మించడం అంటే బాప్తిస్మాన్ని పొందాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యం ఏమని రాస్తుంది? చదవండి. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మొట్టమొదటిగా పేతురు గారు ఏం మనసు పొందాలని చెప్పాడు? మారు మనసు. అంటే మన మనసును మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలంటే మన పాత మనసు తీసి క్రొత్త మనసు, దేవుని ఎదురు నుంచి వచ్చిన మనసు మార్చుకోవాలి. రెండోది బాప్తిసం పొందుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనకి మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి అవసరము. అందుకని మనకి జీవితంలో ఒకటి మనము పైనుండి జన్మించాలి. ఎక్కడి జన్మించాలి చెప్పండి అందరూ? ఎక్కడి జన్మించాలంటే మనం పైనుండి జన్మించాలంటే దేవుని ఎదురు నుంచి మనం ఏం చేయాలంట? జన్మించాలంటే ఇప్పుడు మనలోకి క్రీస్తు జన్మిస్తున్నాడు. ఎవరు జన్మిస్తారంట? క్రీస్తు మనలో జన్మిస్తున్నాడు. బాప్తిస్మం అంటే మన నీళ్ళలో దిగుతున్నాం, కరెక్టే. నీళ్ళలో దిగి బయటకు వచ్చేసరికి దేవుడు మనలోకి జన్మిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు నీళ్ళలో దిగి బయటకు రాగానే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చింది. అలాగే మనం కూడా నీళ్ళలోకి దిగి బయటకు వచ్చాడు. ఎవరు వస్తారు? యేసు ప్రభు మనలోకి వస్తున్నాడు, పరిశుద్ధాత్మ కూడా మనలోకి వస్తుంది. దాని గురించి మీరు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యం మీరు ఒకసారి చదివితే, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒకసారి చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు మనం కాదు, కొత్తగా మనలోకి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు మనలోకి వచ్చాడు. క్రీస్తు పరలోకం నుంచి మనలోకి వచ్చాడు. క్రీస్తు మనలో జన్మించాడు. ఇప్పుడు మనలో ఒక క్రొత్త జన్మ వచ్చింది. ఎలాగా? పైనుండి. ఎక్కడంట? పైనుండి వచ్చింది. ఇప్పుడు ఆ జన్మ కనుక మనకు లేకపోతే పరలోకంలో మనం ప్రవేశించలేము. పరలోకంలో ప్రవేశించి దేవునితో మనం ఉండాలంటే కనుక మనందరికి ఏ జన్మ కావాలి? క్రొత్త జన్మ కావాలి. ఏ జన్మ అంట? క్రొత్త జన్మ అనేది మనకి అవసరం. క్రొత్త జన్మ కావాలి అంటే మనందరం ఇక్కడ చదువుతున్నామో బాప్తిసం పొందాలి. ఏముందంట? మొట్టమొదటి మారు మనసు పొందాలి. రెండోది ఏం చేయాలంట? బాప్తిసాన్ని కూడా మనము తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలంటే మనం పరలోకం నుంచి క్రీస్తు మనలో జన్మిస్తున్నాడు. ఎవరు జన్మిస్తాడంట? క్రీస్తు మనలోకి జన్మిస్తాడు. అందుకని మనలో క్రొత్త మనస్సు రావాలి. అదే సమయాన్న బాప్తిసం ద్వారా క్రీస్తు కూడా మనలోకి వచ్చేట్లే కనుక మన జీవితం క్రొత్తగా ఉంటుంది. పాత జీవితం ఉంటుందా?
ఉండదు. పాతకాలంలో మనం చూస్తే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఆదివారం వస్తే, ఉదాహరణగా నేను ఆదివారం నాడు వస్తే నా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళేవాడిని. ఆదివారం వస్తే నా ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్ళేవాడిని. అప్పుడు మా అన్నయ్య ఉన్నాడు, పెద్దనాన్న కొడుకు, ఆయన దగ్గర బుల్లెట్స్ ఉంటాయి, బుల్లెట్లు. అప్పుడు నా వయసు అంతా 18 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడే ఆ బుల్లెట్లు వేసుకొని ఊరంతా తిరిగేవాడిని. ఆదివారం నాకు 5 గంటలు పెట్రోల్ కొట్టించుకొని బుల్లెట్ వేసుకుని ఊరంతా విజయవాడని తిరిగి వచ్చేవాడిని సరదాగా. అదొక సంతోషం నాకు. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, బాప్తిసం పొందానో, ఇంకా ఆదివారం వస్తే ఎక్కడ కనపడతాను నేను? చర్చిలో కనపడుతున్నాను. చర్చి ఎట్లా కనపడుతుంది తెలుసా? ప్రతి ఆదివారం రక్తంతో కనపడతాను నేను. దేంతో? ప్రతి ఆదివారం రక్తంతో కనపడతా. ఎలా రక్తంతో? తెల్ల ప్యాంటు, తెల్ల షర్ట్ వేసుకొని పాటలు 3 పాటలు పాడి అరగంట సేపు అభిషేకం పెడితే పెంతెకోస్తులో మోకాళ్ళ మీద అభిషేకం ఉంది. 2 మోకాళ్ళ చిప్పలు పగిలిపోతాయి. 2 మోకాళ్ళ చిప్పలు పగిలిపోయి మొత్తం ఫ్యాన్ నిండా బ్లడ్డే. ప్రతి ఆదివారం ఈ వారంతో పగిలిపోయినది, వచ్చే ఆదివారం కల్లా తగ్గిద్ది, మళ్ళీ ఆదివారం మళ్ళీ మోకాళ్ళ చిప్పలు పగిలిపోతాయి. ఇది నిజం. ఇది అంత అభిషేకం పొందేవాడిని నేను. ఈరోజే కొంతమందికి వస్తే కూర్చుకున్నట్లేదు. ఏంటి అది అభిషేకం? ఏది? ఎక్కడుంది అభిషేకము? ఎక్కడ సంపూర్ణ, ఎక్కడ పరలోకానికి వెళ్తారు? మేము అభిషేకం అంటే ఇక్కడ ప్రసంగం బల్లడు బ్రదర్ గారిది, బల్లోడు ఎగిరి అక్కడ పడేది వెళ్ళి. అసలు మాకు ఇంకేం తెలియదు, అంత అభిషేకం. ఆ సేవకులు మాకు భయపడేవాళ్ళు. వీళ్ళకి అభిషేకం వచ్చి ఏం పగల కొడతారు ఏమనుకుంటు చెప్పి వాళ్ళు లేచి నుంచి మమ్మల్ని కంట్రోల్ చేసి వచ్చేవాళ్ళు. అంత అభిషేకం. ప్రతి ఆదివారం 2 మోకాళ్ళ చిప్పులు ఇప్పుడు కూడా ఉంటాయి మరకలు, అదే మచ్చలు. ఇప్పుడు కూడా ఆ 2 మోకాళ్ళు అలా కొబ్బరి చిప్పలు పగిలిపోతాయి. ప్రతి ఆదివారం బ్లడ్తో ఇంటికి వెళ్తాను నేను. ఇంటికాడ నుంచి వచ్చి తెల్ల బట్టలు వేసుకొస్తాను. వెళ్ళేటప్పుడు మాత్రం బ్లడ్తో ఇంటికి వెళ్తాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనలో ఒక ఎదుగుదల ఉండాలి. ఏదో వచ్చాము నామకార్థంగా వచ్చి కూర్చున్నాము వెళ్ళాము అంటే ఏం ప్రయోజనం దానిలో? ఒక మంచి మారు మనసులో మనసు, కొత్త మనసు అంటే మౌనంగా ఉంటారా? బైబిల్ ఏమని రాస్తుంది? కొత్త మనసు వస్తే ఏం చేస్తారండి? అన్య భాషలు మాట్లాడి ప్రవచిస్తారంట. చదవండి 1 సమూయేలు గ్రంథము. కొత్త మనసు వస్తే ఏం చేస్తారో చదవండి, మీరే చదవండి, నేను చెప్పను, బైబిల్లో ఉన్నదే చెప్తాను. చదవండి 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలుకి ఏ మనసు వచ్చిందంట? క్రొత్త మనసు వచ్చిందంట. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయగా ఏంటి? నీకు క్రొత్త మనసు వచ్చును. కాబట్టి సౌలుకి ఏమొచ్చిందంట? కొత్త మనసు. అతను ఒక మార్పు వచ్చింది. అతడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి ప్రకటన చేస్తూ వెళ్ళాడంట. ఏం చేస్తాడంట? దేవుని ప్రవక్తలతో కలిసి ఏం చేస్తాడంట? పాటలు పాడుకుంటూ ఏంటి ప్రకటన చేసుకుంటూ అతడు కూడా ప్రవచించుకుంటూ వెళ్ళాడంట. చదవండి ఆ మాట, 10వ వాక్యం చదవండి. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. చూసారా? సౌలు కొత్త మనసు రాగానే అతనికి ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ అభిషేకం వచ్చిన తర్వాత అతను ప్రకటన చేస్తాడు. అంటే ప్రసంగం, అనేకులకి సువార్త ప్రకటించుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనం కొత్తగా జన్మించాలా వద్దా? చెప్పండి. కంపల్సరీ జన్మించాలి. నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే అని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనలో మార్పు రావాలి, మనం మారాలి, మనం ఎదగాలి, మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలి. కాబట్టి బాప్తిస్మం అంటే ఎవరిని ధరించుకున్నాం? మనము క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తు మనలోకి వస్తే మనం ఎలా ఉంటామో, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. కాబట్టి పాతవి గతించిపోయాను, సమస్తము క్రొత్త వాయును. కాబట్టి మనలో మార్పు రావాలంటే ఎవరు రావాలి? మనలోకి క్రీస్తు రావాలి. మనం బాప్తిస్మం మౌనం ఉండొచ్చా? అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు మాట్లాడాలి, ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే అగ్ని జ్వాలగా మనం కనపడాలి. మనం వచ్చి దుఃఖంతో, బాధతో, కుటుంబ సమస్యలో, కుటుంబ భారంతో, కుటుంబ ఆలోచన చాలా ఉండిపోతున్నాం. మేమేం చేస్తున్నాం? పాట పాడి 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 పక్కింట్లో కర్ర పట్టుకొని, వీళ్ళకి రాట్ల అభిషేకం ఆడికి వస్తుంది అక్కడ, అరే వాడు వస్తున్నాడు కర్ర పట్టుకొని.
మీకు రావట్లేదు అభిషేకం ఇక్కడ. ఎంతసేపు పాడుతుంది ఏది వచ్చేగా రావట్లేదు. అది పాడితే వచ్చేది కాదు, మనలో ఉండాలి అది. ఇలా మనలో అభిషేకం ఉండాలి. మనం పాటలు పాడుతూ ఫ్రెండ్కి వస్తే ఏం చేస్తారు, డ్రమ్ము డంగా 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 కొడుతూనే ఉంటారు. ఆ సిస్టర్ పాటలు వీళ్ళు అంటారు. ఏంది అది కొట్టిన చెప్పారు అంటారు, అది ఆపగానే ఆగిపోతారు. అది కాదు అభిషేకం అంటే. నిజమైన అభిషేకం ఉంటుంది. కొడితే ఏంటి, కొట్టకపోతే ఏంటి, ఆటోమేటిక్గా మనకు అన్ని భాషలు వచ్చేస్తాయి, అభిషేకం వచ్చేస్తుంది, ప్రవర్తన వచ్చేస్తుంది. అక్కడ అంతే. ఆ కోతి కొట్టినప్పుడు అది ఎగురుద్ది, ఇట్లా ఎగురుద్ది కోతి. అట్లా పెంచుకో డ్రమ్ డంగా డంగా అంటే కూడా అంటారు. అది ఆగిపోయినా అది ఆగిపోతుంది. అది నిజమైన అభిషేకమా చెప్పండి? అట్లా ఉండకూడదు. మనకు క్రొత్త అభిషేకం ఉండాలి, క్రొత్త అన్య భాష ఉండాలి, ఏంటి కొత్త బాప్తిస్మం మనలో ఉండాలి. బాప్తిస్మం కొత్త బాప్తిస్మం అంటే యేసుప్రభు మనలోకి రావాలి. అంటే ఏదో చర్చికి వెళ్తున్నాం, మా సంఘంలో అభిషేకం ఉంది, మా సంఘంలో సేవకులు అభిషేకం నడిపిస్తారంటే సరిపోయిందా? మనలో కూడా అభిషేకం అనేది ఉండాలి. ప్రవక్తలు అందరూ అభిషేకం కలిగి వెళ్తున్నారు. సౌలుకి ఏమొచ్చింది, కొత్త మనసు వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, ఆయన ప్రకటన చేస్తుంది. ఇప్పుడు ఈయన కూడా సేవ చేస్తారు అక్కడ, ఈయన వాళ్ళ కలిసి వెళ్ళలేదా? కలిసి. అలాగే మనలో కూడా సేవకులు మనకున్నారు, నడిపించేవాళ్ళు. కలిసి మనం కూడా అభిషేకం పొందాలి, అన్య భాష మాట్లాడి ప్రవచించాలి. మనలో ఏమంటే క్రొత్త జీవితం అనేది రావాలి. అందుకని చదవండి రోమరాసి పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభుని యేసుక్రీస్తును ధరించుకునే వారే. ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలంట? ప్రభువైన యేసుక్రీస్తుని. ఇంతకుముందు మనం లోకాన్ని ధరించుకున్నాం, పాపాన్ని ధరించుకున్నాం, శరీర కార్యాలు ధరించుకున్నాం, అపోత్రం ధరించుకున్నాం, ఎన్నో కార్యాలు మనం ధరించుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరిని ధరించుకోవాలి మనము చెప్పండి? యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తు మనం ధరించుకున్నట్లయితే కనుక, యేసుక్రీస్తు యొక్క శక్తి మనలోకి ఉన్నట్లయితే కనుక ఎటువంటి పాపాన్ని మనం చేయం, శరీర కార్యాల నుంచి మనం ఆలోచన చేసుకున్నాం. కాబట్టి యేసు ప్రభుని మనం ఎప్పుడైతే పొందుకున్నామో ఏ శరీర కార్యాలు చేద్దామో అనే ఆలోచన మనకు రాదు. ఎందుకని క్రీస్తు మనలో ఉన్నప్పుడు శరీర సంబంధ ఆలోచనలు రావు, శరీర కార్యాలు చేద్దాం అనే మనసు మనకి రాదు. అందుకని మనలో ఎవరు ఉండాలి? క్రీస్తు మనం ధరించుకోవాలి. ఎవరు ధరించుకోవాలంట? ఆ క్రొత్త జీవితాన్ని మనం పొందుకున్నట్లయితే కనుక ఏంటి, ఆ క్రొత్త జీవితాన్ని యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే పాపము చేయాలనే ఆలోచన కూడా మనకి రాదు. ఎందుకని రాదు? రానివ్వడు ఎవరైనా యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే పాపము చేయాలనే ఆలోచన మనకే రానివ్వడు. అందుకని దేవుని బిడ్డ మనము యేసుక్రీస్తు మనం ధరించుకోవాలి. ఆ యేసుక్రీస్తే బాప్తిస్మం అన్నాడు. బాప్తిస్మం అంటే దాని అర్థము నీతి అని అర్థం. ఏమర్థం అంట? యోహాను గారు బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నీ చేత బాప్తిస్మం పొందాల్సి నేను నీకు ఇచ్చిన యోగ్యుడిని కాను అన్నాడు. ఆయన చెప్పాడు, నీతి యావత్ ఇప్పటికి ఇలాగో కానిమ్ము అని చెప్పాడు. అంటే నీతి జరగాలి, నీతి నెరవేరాలి, నీతిమంతుడుగా నేను మారాలి అంటే ఏం చేయాలి? నేను బాప్తిస్మాన్ని పొందాలి అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిస్మాన్ని పొందాడు. అందుకని మనందరూ ఏం చేయాలంటే నీతిని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. నీతి అనే మైమరుపు అంటే వస్త్రం. మైమరుపు అని అంట వస్త్రం. కాబట్టి నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆ నీతి వస్త్రం ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి అందరూ, ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అంటే మనలో ఎవరు కనబడాలి? కొత్తగా మనం కనబడాలి. పాత మనిషి కనబడకూడదు, పాత జీవితం కనబడకూడదు, పాత ప్రవర్తన, పాత స్వభావం, పాత నడవడి, పాత క్రియలు ఇవన్నీ కనబడకూడదు. ఇక కొత్త మనస్సు, కొత్త పరిశుద్ధాత్మ, కొత్త బాప్తిస్మం మనలో ఉన్నప్పుడు మనలో ఎవరు కనపడాలంట? ప్రభువే కనపడాలి. ఎవరు కనపడాలంట? ప్రభువే కనపడాలి. అందుకని మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ సత్యాన్ని మనం చదువుతున్నా మనందరం కూడా బాప్తిస్మం ద్వారా ఎవరిని ధరించుకోవాలంట? యేసు ప్రభువుని మనము ధరించుకోవాలి. అందుకని ప్రకటనలో రాస్తుంది, సూర్యుని ధరించిన స్త్రీ అంట. ఎవరంట? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? నీతి సూర్యుడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి బాప్తిస్మం అని చెప్పినప్పుడు ఎవరిని ధరించుకోవాలి మనము?
నీతి సూర్యుడని యేసుక్రీస్తు మనము ధరించుకోవాలి. మలాయికులు కూడా రాస్తుంది, ఏమని రాస్తుంది? నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. కాబట్టి ఆ నీతి సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయాలంట? ఉదయించాలి. అంటే మన జీవితం ఏం చేయాలంట? ప్రకాశంగా ఏం చేయాలంట? ప్రకాశించాలి. అందుకని మన అందరం కూడా ఈ లోకంలో వస్త్రాలను ధరించుకున్నాం, బంగారం ధరించుకున్నాం, ఇంకా పలు రకాల అలంకారాలు ధరించుకున్నాం. అది కాదు, వాళ్ళు ధరించుకోవాల్సింది ఎవరినంట? ప్రభువైన యేసుక్రీస్తుని. ఏబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ఏబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే ఏబు గారు కూడా నీతిని ధరించుకున్నాడు. 29:14 ఏబు గ్రంథం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. ఇక్కడ మనం చదువుచున్నాము, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించును, నా న్యాయ ప్రవక్తన నాకు వస్త్రముగాను పాగా ఆయను. ఇక్కడ మనం చూసినట్లయితే నీతి వస్త్రము నేను ధరించుకొని ఉన్నాను, అది నన్ను ధరించును. క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు మనల్ని ఆయన ధరించుకుంటున్నాడు కదా. కాబట్టి వస్త్రాన్ని మనం ధరించినప్పుడు ఏమవుతుంది? మన శరీరము వస్త్రాన్ని ధరించినప్పుడు మనలో కొత్తగా మన వస్త్రాలు కనబడుతుంది. అలానే క్రీస్తు మనం ధరించినప్పుడు క్రీస్తు మనల్ని ఏం చేస్తుందంట? ధరించుకుంటున్నాడు. అందుకని మనలో ఎప్పుడు కూడా క్రొత్తదనం కనపడాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చర్చికి వెళ్ళి వచ్చారంటే మనకు భయపడాలి. ఇంట్లో వాళ్ళు మనం చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? మనకి భయపడాలి. వీళ్ళ ప్రవర్తన చాలా మంచిది, వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, మాటల్లో ఖచ్చితంగా ఉంటారు, వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చర్చికి వెళ్ళి వస్తే మనకి ఇంట్లో వాళ్ళు భయపడాలి. ఎందుకు భయపడాలి? మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు భయపడాలి. వాళ్ళు పర్ఫెక్ట్గా లేరు కాబట్టి వాళ్ళు భయపడాలి. వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళు భయపడాలి. మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి భయపడాల్సిన అవసరమో లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో క్రీస్తుని మనము ధరించుకోవాలి అనగా అది బాప్తిస్మం ద్వారా మనం ధరించుకోవాలి, మారు మనసు ద్వారా క్రీస్తుని మనం ధరించుకోవాలి. మూడోది పరిశుద్ధ ఆత్మ ద్వారా ధరించుకోవాలి. దేని ద్వారా ధరించుకోవాలంట? పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలంట? 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మనం మార్చబడదాం. అంటే ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడి వలె మనం మారాలి. ఒకటి మారు మనస్సు ద్వారా, క్రొత్త మనస్సు ద్వారా మళ్ళీ మార్పు రావాలి, క్రొత్త జీవితం రావాలి. రెండోది బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్న కొత్త జీవితం రావాలి. మూడోది మనం పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చినప్పుడు మనలో ప్రభు యొక్క పోలిక రావాలి. అంటే ప్రభు మనలో ఉన్నప్పుడు మన రూపం ఎలా మారుద్ది? ప్రభు యొక్క రూపంలాగా మారుద్ది, ప్రభు యొక్క ముఖములాగా మారుతుంటుంది. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డని మనము 3 అనుభవాలు చూస్తున్నాం. 1 క్రొత్తగా జన్మించాలి, 2 నీటి మూలంగా జన్మించాలి, 3 ఆత్మ మూలంగా జన్మించాలి. క్రొత్తగా అంటే మారు మనసు పొందాలి, నీటి మూలంగా అంటే బాప్తిస్మం పొందాలి, ఆత్మ మూలంగా అంటే అభిషేకం పొందాలి. కాబట్టి క్రొత్త మనస్సు మనం పొందుకొని పాత మనస్సు పాత జీవితం విడిచిపెట్టాలి. కొత్త యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుకొని మన జీవితాన్ని పక్కన పెట్టి క్రొత్త జీవితం చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మన పోలిక కాకుండా ప్రభు యొక్క పోలికగా మార్చబడి ఆ యొక్క మహిమ నుండి అధిక మహిమలో పరలోకంలో ప్రవేశించకు దేవుడు మనకు సహాయించనుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. సర్వోన్నతుడు గణనీయుడు బలియాయి నా కొరకై కల్వారిలో, సర్వోన్నతుడు గణనీయుడు బలియాయి నా కొరకై కల్వారిలో, నా పాపం తుడచి తన రక్తంతో నా యేసు ప్రేమాన్ మరువాలేను, నా పాపం తుడచి తన రక్తంతో నా యేసు ప్రేమాన్ మరువాలేను.